సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం భిన్నాల వ్యవకలనం, నిత్య జీవితంలో భిన్నాల ఉపయోగం, దశాంశ భిన్నాల గురించి ఒక పరిచయం, ఈ 3 టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఈ దశాంశ భిన్నాలు అనే టాపిక్ కనుక మనం కంప్లీట్ చేస్తే 6th క్లాస్లో సంఖ్యామానం అనే వ్యవస్థలో ఉన్న 6th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇప్పటికి దానిని మీరు ఒకసారి రివ్యూ చేసినట్టు అవుతుంది. సో మనం భిన్నాల వ్యవకలనం గురించి చెప్పుకునే ముందు భిన్నాల సంకలనం గురించి నేను నిన్న ఆల్రెడీ మీకు మిగిలిన క్లాస్లో ఇదివరకు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. భిన్నాల సంకలనం గురించి చేసేటప్పుడు సజాతి భిన్నాలుగా మార్చుకున్నట్లయితే, సజాతి భిన్నాలుగా భిన్నాలని మార్చినట్లయితే అప్పుడు భిన్నాలను సంకలనం చేయడం ఈజీగా అవుతుంది. భిన్నాలను సంకలనం చేస్తాం అలా అంటే 2/3 అలాగే +3/3 నిన్న క్లాస్ ఇదే ఫినిష్ చేసాం. సో 5/3 కింద రాయొచ్చు. ఒకవేళ విజాతి భిన్నాలు వస్తే ఆ విజాతి భిన్నాలను కూడా మనము సజాతి భిన్నాలుగా మార్చి సంకలనం చేస్తాం. వ్యవకలనంలో కూడా మనం అదే రూల్ అప్లై చేస్తాం. అది ఏమిటంటే వ్యవకలనంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/3 - 2/3 ఉందనుకోండి. సో సజాతి భిన్నాల కింద ఉంటే అప్పుడు 3 అలా రాసి పైన ఉన్న లవాల్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు 5 - 2/3 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఒకవేళ విజాతి భిన్నాలు కనుక ఉన్నట్లయితే అంటే 5/3 - 3/5 ఉన్నట్లయితే మనం అదే నిన్న చెప్పుకున్నట్లనే అదే టాపిక్ మీ ప్రీవియస్ క్లాస్లో మెన్షన్ చేసిన టాపిక్లోనే ఇక్కడ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుందో ఆలోచించాలి, 5ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. ఇలా రాదు కాబట్టి ఈ హారం 5తో ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం, ఈ హారంతో 3ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది 5 5s are 25 /3 5s are 15 అవుతుంది. మైనస్ ఇక్కడ 3 3s are 9 5 3s are 15 అవుతుంది. అంటే ఇవి సజాతి భిన్నాలు అయ్యాయి కాబట్టి దీని సబ్ట్రాక్షన్ 25 - 9 రాసి /15 రాస్తే యూ విల్ గెట్ 16/15. సో విజాతి భిన్నాలను సజాతి భిన్నాలను ఏ భిన్నాలనైనా కూడా ఇలా వ్యవకలనం చేయవచ్చు. అంటే సజాతి భిన్నాలు చేసేటప్పుడు డైరెక్ట్గా లవాలను మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం. విజాతి భిన్నాలు చేసేటప్పుడు వాటిని సజాతి భిన్నాలుగా మార్చి వాటిని వ్యవకలనం చేస్తాం. సంకలనం చేసిన వ్యవకలనం చేసిన ఇదే ప్రొసీజర్ మనం ఉపయోగిస్తాం. సో దీనికి సంబంధించి మీరు సబ్ట్రాక్షన్స్ అవి కూడా పేజ్ నెంబర్ 97లో ఉన్న ఇవి చేయండి. అలాగే 7.3లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి. అందులో ఏమైనా సందేహాలు ఉంటే మనం ఖచ్చితంగా దానిని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీ ఎక్సైజ్ 7.3లో వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే పద సమస్యల్ని నిత్య జీవితంలో ఉపయోగించే సమస్యల్ని స్టార్ట్ చేద్దాము. అదే మన సెకండ్ టాపిక్ ఈరోజు. ఒకటి ఏంటంటే ప్రాబ్లం నెంబర్ 6 ఉంది. అందులో క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే 100 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. అంటే వర్షిత చదివిన భాగము, వర్షిత ఎంత భాగం చదివింది? 25 పేజీలు చదివింది. 25 పేజీలు అంటే ఎంతలో? 100లో, అంటే 25/100. కానీ ఇమీడియట్గా మన వాళ్ళు చేసే పని ఏంటంటే 25/100 చూడగానే నాకు 5 ఎక్కం పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటారు. సో ఇదే విషయాన్ని నేను మీకు నిన్న కూడా మెన్షన్ చేశాను. ఆ రెండిట్లో ఒకేసారి ఎక్కువ క్యాన్సిలేషన్స్ రాకుండా చేయాలి అంటే ఆ రెండిట్ల గాసాబా కనిపెట్టి ఆ గాసాబాతో కనుక భాగించినట్లయితే కనిష్ట రూపంలోకి మారిపోతుంది. సో 25/100 గాసాబా అంటే ఇది మనం గాసాబా మీరు వీడియో చూసినట్లయితే మీకు డైరెక్ట్గా గుర్తుంటుంది. 25 100 కారణాంకం అయితే 25/100 గాసాబా 25 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 25 1 25 25 4 100 ఇది 1/4 అయింది. వర్షిత చదివిన భాగం 1/4. అలాగే అందులో లలిత చదివిన భాగము వారు ఎంత ఇచ్చారంటే ఆ లెక్కలో లలిత చదివిన భాగం 2/5 ఇచ్చి ఇక్కడ ఏమడిగారంటే ప్రశ్న ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారో తెలపమన్నారు. అంటే ఇప్పుడు నాకు 1/4 2/5లో ఏది తక్కువ అనే విషయం తెలియాలి. సో రెండిట్లో ఏది తక్కువ అనే విషయం తెలియాలంటే భిన్నాలు సజాతి భిన్నాలు అవ్వాలి. సజాతి భిన్నాలు అవ్వాలి అంటే ఇక్కడ రూల్ ఏంటంటే మీకు ఈ 4ని దేంతో గుణిస్తే 5 వస్తుందో చెక్ చేసుకోవాలి, లేకపోతే 5ని దేంతో గుణిస్తే 4 వస్తుందో చెక్ చేసుకోవాలి. చేయలేము కాబట్టి అప్పుడు నేనేం చేయొచ్చు, దీనిని ఈ 5తో గుణించడము అలాగే దీనిని 4తో గుణించడము చేయాలి.
అప్పుడు ఇది 5/20 అవుతుంది, ఇది 8/20 అవుతుంది. సో ఇక్కడ భిన్నాలు సజాతి భిన్నాలు అయ్యాయి కాబట్టి 11లో ఏది పెద్దదైతే అది పెద్దది, ఏది చిన్నదైతే అది చిన్నది. సో ఇక్కడ 5 చిన్నది కాబట్టి 5/20 భిన్నం చిన్నది. ఈ భాగం 5/20 భాగం ఎవరు చదివారు? వర్షిత చదివింది కాబట్టి వర్షిత ఆ పుస్తకాన్ని తక్కువ చదివింది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే జనరల్గా మనం విజాతి భిన్నాలు సజాతి భిన్నాలుగా మార్చడమే పద్ధతి. లవాలను సమానం చేయడం ద్వారా కూడా ఏది తక్కువ ఏది ఎక్కువ చెప్పచ్చు. అది మనం ఇదివరకు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. 1/4 2/5కి వచ్చేటప్పటికి దీనిని దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుందంటే మనకు తెలుసు 2తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2/8 అవుతుంది, ఇక్కడ 2/5 అవుతుంది. ఎప్పుడైతే లవాలు సమానమయ్యాయో హారంలో తక్కువ ఉన్నది ఎక్కువ. అది నిన్న మనం కన్క్లూడ్ చేసాం. హారంలో ఏ వాల్యూ అయితే తక్కువ ఉంటుందో ఆ భిన్నం వాల్యూ ఎక్కువ. కాబట్టి హారంలో ఎక్కువ ఉన్న వాల్యూ భిన్నం తక్కువ, అంటే 2/8 తక్కువ కాబట్టి సో 1/4 భాగం తక్కువ అంటే వర్షిత తక్కువ భాగం చదివింది అని చెప్పచ్చు. ఇది మామూలుగా ఇమీడియట్గా చేసేసే ప్రొసీజర్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దీనిని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వాడు ఇచ్చిన లెక్క ఏమి ఇచ్చారు? ఇక్కడ 25 భాగం చదివారు, 25 పేజీలు చదివారు అంటే వర్షిత 25/100 భాగం. దాన్ని సింప్లిఫై చేయకుండా అలాగే ఉంచినట్లయితే లలిత భాగం 2/5. సో ఇప్పుడు చూడండి 5ని దేంతో గుణిస్తే 100 వస్తుంది అనేది మనకు తెలుసు, 20తో. కాబట్టి నేను దీన్ని 20/20తో గుణించేస్తే ఈ 2 20s 40 అయ్యి 5 20s 100 అవుతుంది. ఇది 25/100 అవుతుంది. ఇది 20/100, ఇది 40/100 కాబట్టి తక్కువ భాగం ఎవరు? 25/100. అంటే ఒక్క స్టెప్లో నేను ఆన్సర్ చెప్పేసేయగలిగాను వర్షిత భాగం. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ స్పృహ అందరికీ ఉండాలి. లెక్క పూర్తిగా చదివి అప్పుడు దాన్ని నేను సింప్లెస్ట్ ఫామ్లో కనిష్ట రూపంలో రాయాలా అక్కర్లేదా అనేది ఆలోచించుకోవచ్చు. ఇక్కడ కనిష్ట రూపంలో రాయడం వల్ల మనకు 2 స్టెప్లు ఎక్కువయ్యాయి. డైరెక్ట్గా ఇదే ఫామ్లో ఉంటే నేను చెప్పిన కాన్సెప్ట్ దీన్ని 20తో మల్టిప్లై చేస్తే సరిపోయేది, మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేది. కాబట్టి ఈ సమయస్ఫూర్తి మనం ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చే ప్రాబ్లమ్స్లో ఇవి ఉంటాయి కాబట్టి వీటినే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో అలాగే ఇందులో ఇంకొక డౌట్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది సార్ సజాతి భిన్నాలను కలపడం మీరు చెప్పారు, అలాగే విజాతి భిన్నాలను కలపడం మీరు చెప్పారు, వ్యవకలనం కూడా చెప్పారు. ఒకవేళ సజాతి విజాతి కాకుండా ఒక పూర్ణాంకము ఒక క్రమ భిన్నము ఉంటే లేదా అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 1 + 2/7 ఉంది, ఆల్రెడీ ఇది మీకు తెలుసు, మిశ్రమ భిన్నం కింద రాయొచ్చు. కాబట్టి దీన్ని కొంచెం సింపుల్గా నేను ఎలా రాస్తానంటే 1 ఇక్కడ 7 భాగాలు కాబట్టి 1ని 7/7 అని రాస్తాను, ప్లస్ అలాగే ఇది 2/7 అని రాస్తాను. అప్పుడు ఇది సజాతి భిన్నాలు అవుతాయి. 7 + 2 9/7 అవుతుంది. సబ్ట్రాక్షన్ కూడా అంతే. 1 - 3/8 అన్నారు అనుకోండి, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 1ని 8/8 అని రాసుకుంటాం, -3/8 అని రాస్తాం. సో 8 - 3 5/8 అవుతుంది. సో ఇది ప్రొసీజర్. దేనికి? ఎప్పుడైనా ఒక పూర్ణాంకము ఒక భిన్నము ఇచ్చినప్పుడు, క్రమ భిన్నము ఇచ్చినప్పుడు కలపడం వ్యవకలనం చేయడంలో ఈ ప్రొసీజర్ అప్లై చేయాలి. ఇది ఎందుకు అప్లై చేయాలంటున్నానంటే మనం ఉపయోగించే ఈ పద సమస్యల్లో మనం వీటిని ఎక్కువగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అయినటువంటి ప్రాబ్లం నెంబర్ 10 చూడండి. 7.3లో నరేంద్ర తన ఇంటికి ఒక గది గోడకు 2/3 వంతు పెయింట్ వేసేటండి. నరేంద్ర చేసిన భాగం ఎంతండి? 2/3 వంతు. అలాగే అతని తమ్ముడు ఏం చేశాడంటే రితేష్ 1/3 వంతు భాగము పెయింట్ చేశాడు. ఎవరు? రితేష్ చేసింది 1/3. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చను, ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారు? ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారంటే ఇద్దరు కలిపి వేసిన భాగము 2/3 + 1/3. ఇది మొత్తం సజాతి భిన్నాలే కాబట్టి 2 + 1 3 అవుతుంది. 3/3 అంటే 1 అవుతుంది. 1 అంటే మొత్తం గోడ, అంటే గోడని 3 పార్ట్లు చేసి 2 పార్ట్లు నరేంద్ర వేశాడు, 1 పార్ట్ రితేష్ వేశాడు. అంటే గోడ మొత్తం పెయింట్ చేసేసినట్టేగా. సో మొత్తాన్ని మనం 1తో సూచిస్తాం భిన్నాల్లో. ఈ భిన్నాలు చేసినప్పుడు పూర్ణాంకాల్లో 3/3 అంటే మొత్తం. ఈ క్రమ భిన్నాలన్నీ మొత్తంలో భాగం కాబట్టి ఇలాగా ప్రొసీజర్ మనం చేస్తాం కలిపినప్పుడు. ఇదే ప్రాబ్లము మనకి 11వ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇది సంకలనానికి ఇచ్చారు, అది వ్యవకలనానికి ఇచ్చారు. ప్రాబ్లం నెంబర్ 11 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేహాకి ఒక బుట్టలో ఉన్న అట్టిపండ్లలో ఏదో అట్టిపళ్ళు 5/7 వంతు ఉన్నాయన్నారు. 5/7 వంతు అట్టిపళ్ళు ఉన్నప్పుడు తీసుకుందట, ఇవ్వబడ్డాయి.
అయితే ఇక బుట్టలో మిగిలిన అరటిపళ్ళను సూచించి భిన్నం. ఆ బుట్టలో ఎన్ని అరటిపళ్ళు మిగిలాయో అది భిన్న రూపంలో సూచించమన్నారు. సో అది సూచించాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కింద 7 రాసామంటే దాని అర్థం ఏంటండి, 7 సమాన భాగాలుగా విభజించాం. అంటే అక్కడ 7 పళ్ళే ఉన్నాయని కాదు, 7 సమాన భాగాలుగా విభజించాం. ఆ 7 సమాన భాగాలలో 5 భాగాలు నేహా తీసుకుంది. అంటే 7 సమాన భాగాలలో 5 భాగాలు నేహా తీసుకుంటే మనం నోట్లకి చెప్తాం కరెక్ట్గా ఆన్సర్. 5 తీసుకుంది కాబట్టి ఇంకెన్ని భాగాలు మిగిలి ఉంటాయి, 2 భాగాలు మిగిలి ఉంటాయి. సో ఇప్పుడు దానిని మనం భిన్న రూపంలో ఎలా రాస్తామంటే, సో మిగిలినవి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పినప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ రాస్తాం. మిగిలినవంటే 7 భాగాలలో 7 తీసేసుకుంటే అవి మొత్తం 7 భాగాలు. ఆ 7 భాగాలు తీసేసుకుంటే మొత్తం 7/7 లోంచి మనకి నేహా తీసుకుంది 5/7 కదండి. దానిని మనం తీసివేసినట్లయితే 7 - 5 2/7 అనేది మనకి ఆ బుట్టలో మిగిలి ఉన్న అరటిపళ్ళను సూచించే భిన్న భాగము. కాబట్టి ఇక్కడ మనం వ్యవకలనం అనే కాన్సెప్ట్ని ఉపయోగించాం. అలాగే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం అయినటువంటి 12th ప్రాబ్లంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 7/8 మీటర్లు పొడవు గల కడ్డీ, మొత్తం పొడవు, ఆ కడ్డీ యొక్క మొత్తం పొడవు వచ్చి 7/8 మీటర్లు ఉంది. అందులో 2 ముక్కలుగా విడిపోయింది. 2 ముక్కలుగా విడిపోతే ఒక ముక్క పొడవు వచ్చి ఎంత ఉందంటే 1/4 మీటర్లు ఉంది. అయితే రెండో ముక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పెన్ తీసుకున్నాను అనుకోండి. పెన్ ఇక్కడ 2 ముక్కలు కట్ చేసేసాను. దీని పొడవు ఒక 5 సెంటీమీటర్లు. ఈ 5 సెంటీమీటర్లో ఇక్కడ ఒక ముక్క కట్ చేస్తాను. ఇక్కడ ఇది 1 సెంటీమీటర్ కట్ చేస్తాను. దీని పొడవు 1 సెంటీమీటర్ అయితే రిమైనింగ్ పొడవు ఎంత అవుతుందండి, 4. ఏం చేసాము, 5లోంచి ఈ 1 సెంటీమీటర్ని తీసేస్తే 4 వచ్చింది. సో ఇక్కడ మనం చేసేది కూడా అంతే, మొత్తం పొడవులోంచి ఈ ముక్క పొడవును తీసేయాలి. సో ఇప్పుడు రెండవ ముక్క పొడవు ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాము, ఈ మొత్తం పొడవు ఎంత 7/8లోంచి ఈ ఒక ముక్క పొడవు 1/4ని తీసేస్తాం. తీసేసేటప్పుడు మీకు చెప్పాను అదే మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ 8ని దేంతో గుణిస్తే 4 వస్తుంది, లేకపోతే 4ని దేంతో గుణిస్తే 8 వస్తుంది అని ఆలోచించాలి. 4ని 2తో గుణిస్తే 8 వస్తుంది కాబట్టి సింపుల్గా దీన్ని 2/2తో గుణించేస్తాం. అప్పుడు ఇది 7/8 మైనస్ 1 2 2 4 2 8. సో ఇప్పుడు సజాతి భిన్నాలు అయిపోయాయి. 7 - 2 వచ్చి 5/8. సో ఆ మిగిలిన రెండవ ముక్క పొడవు ఎంత అవుతుంది, 5/8. ఈ కాన్సెప్ట్ మీరు చేసుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇలా కాకుండా దీన్ని 4 చేత గుణించి దీన్ని 8 చేత గుణిస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది, క్యాలిక్యులేషన్ పెద్దదవుతుంది, కానీ ఇది సింపుల్ టెక్నిక్ అవుతుంది. సో అలాగే ఇంక ఇందులో లాస్ట్ ప్రాబ్లం వచ్చి అది కూడా వ్యవకలనానికి సంకలనానికి సంబంధించిన ప్రాబ్లంలోకే వస్తుంది, నిత్య జీవితంలోకే. అది రేణుకి ఒక పాఠశాల ఆవరణ చుట్టూ తిరగడానికి పట్టిన సమయం 2 నిమిషాలు, 2 1/5 నిమిషాలు పడతాయి. అదే పని చేయడానికి స్నిగ్ధాకి పట్టిన సమయము 7/4 నిమిషాలు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు, ఎంత తక్కువ ప్రయాణించారు? ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి, పోల్చాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ పోల్చాలి. తక్కువ అని చెప్పేస్తే అది ఆన్సర్ అయిపోయింది. ఎంత తక్కువ అనేది అంటే ఏం చేయాలి, ఆ పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేయాలి. అప్పుడు ఎంత తక్కువ ఆ భిన్నం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ముద్దు 2 పోల్చాలంటే 2 కూడా అపక్రమ భిన్నాలే అంటాను. సరే మీరు ఎలా చెప్పారు 2 అపక్రమ భిన్నాలు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హారం తక్కువ లవం ఎక్కువ, ఇక్కడ అసలు మిశ్రమ భిన్నం ఉంది. మిశ్రమ భిన్నం ఉంటే అది ఖచ్చితంగా అపక్రమ భిన్నమే. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను, 2 1/5 తీసుకున్నాను. 2 1/5 ఎలా రాయించండి, 5 2s are 10 + 1 11/5. ఇప్పుడు 11/5కి 7/4కి తీసుకోవాలి. సో ఇక్కడ హారాలు సమానంగా లేవు, దేన్ని మల్టిప్లై చేసిన ఇంకోటి రాదు కాబట్టి దీన్ని ఏం చేస్తాను, దీన్ని 4/4తో చేస్తాను, దీన్ని 5/5తో చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది, 44/20 అవుతుంది, ఇది 35/20 అవుతుంది. సో ఎప్పుడైతే 44/20 34/20 సజాతి భిన్నాలు వచ్చేసాయో ఈ 35/20 అనేది తక్కువ. సో 35/20 ఈజ్ నథింగ్ బట్ 7/4. అంటే అది ఎవరంటే స్నిగ్ధ. సో తక్కువ టైంలో ఫినిష్ చేసింది ఎవరు, స్నిగ్ధ. ఎంత తక్కువ ఫినిష్ చేసింది అని అడిగారు. ఎంత తక్కువ అంటే పెద్ద నెంబర్ను చిన్న నెంబర్ను వెంటనే సబ్ట్రాక్ట్ చేయాలి. 44లోంచి 35 తీసేస్తే 9/20 మినిట్స్. ఈ నిమిషాల తక్కువలో ఇంత తక్కువ టైంలో ఎవరు ఫినిష్ చేస్తారు, స్నిగ్ధ ఆ పాఠశాల ఆవరణ చుట్టూ రౌండ్ వేయడం జరిగింది.
ఇది భిన్నాల సంకలన వ్యవకాలానికి సంబంధించి నిత్య జీవిత సమస్యలు. ఇటువంటి మరికొన్ని సమస్యలు మీరు సాధించండి. అందులో ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనము నెక్స్ట్ టాపిక్ అయినటువంటి దశాంశము, అలాగే మీరు 7.3 ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేయండి. వాటిలో ఏమాత్రం డౌట్స్ ఉన్నా నేను అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను. వాటిలో ఉన్న డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి దశాంశాలు. ఏమిటి దశాంశాలు? ఇదేదో నేను తెలుగు సంధి విచ్ఛేదం చేస్తున్నాను అనుకోకండి. దశ ప్లస్ అంశాలు అంటే 10లో భాగాలు. దశ అంశాలు అంటే దశ అంటే 10 అని అర్థం. 10 అంశాలు 10 భాగాలు కలిగినవి, 10 భాగాలుగా ఉన్నవి. అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం చేసినవి ఏంటంటే భిన్నాలని సంఖ్యారేఖ మీద చూపించేటప్పుడు మీకు చెప్పాను ఎగ్జాంపుల్స్. బై 2, బై 3 హారం ఏదైతే అన్ని సమాన భాగాలుగా చేయడం అనేది చెప్పాను. దశాంశాలు అంటే మీనింగ్ ఏంటంటే హారం ఎప్పుడూ కూడా 10 లేదా 10 యొక్క గుణిజాలు అవుతాయి. అంటే వాటిని 10 భాగాలు చేయాలి, లేదంటే 10 10లు 100 భాగాలు చేయాలి, లేదంటే 10 100లు 1000 భాగాలు చేయాలి. అంటే 10 యొక్క గుణిజాలుగా మాత్రమే భాగాలుగా విభజిస్తే వాటిని మనం ఏమంటామంటే దశాంశాలు అంటాం. అసలు ఎందుకు ఈ దశాంశం వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రపంచంలో అన్ని వస్తువులు కూడా ఒక ఎగ్జాక్ట్గా ఒక ఇంతే పొడవు ఉండాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్నే తీసుకున్నప్పుడు, ఒక పెన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్ స్కేల్ కనుక మనం చూస్తే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక 10 లైన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ 1 ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఒక 10 లైన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ 2 ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక దాన్ని పెట్టినప్పుడు ఇక్కడ వరకు వచ్చిందనుకోండి దాని పొడవు, ఒక వస్తువు యొక్క పొడవు. దాన్ని నేను ఎలా మెన్షన్ చేయాలి? యాక్చువల్గా ఇక్కడ 10 భాగాలు చేశాను కాబట్టి మీరు భిన్నాలను చూపించడం గుర్తున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10 భాగాలు చేస్తే ఇది 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10, ఇది 10/10 అవుతుంది. సో ఇది 11/10, ఇది 12/10 అవుతుంది. దీని యొక్క మొత్తం పొడవు 12/10 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇలా రాయం. ఎలా రాస్తామంటే ఇక్కడ 1 ఉంది, తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దీనినే మనం 1.2 సెంటీమీటర్స్ అంటాం. ఈ పాయింట్ అనేది ఏంటి అంటే దశాంశము, డెసిమల్. ఎందుకని దశాంశం అనేది నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది చేసే ముందు ఈ 1.2 ఎలా వచ్చిందనేది మీకు అర్థమై ఉంటుంది. నెంబర్ లైన్ మీద మనం ఎన్ని సమాన భాగాలు అయితే చేసామో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను అది మీకు. 3/5 అని తీసుకుంటే దీన్ని మనం ఏం చేసాము, 0కి 1కి మధ్యలో ఎన్ని భాగాలు చేసాం? 5. అంటే ఎన్ని లైన్స్ గీసాం? 4 లైన్స్ గీసినప్పుడు ఇది 0/5, ఇది 1/5, 2/5, 3/5, 4/5, 5/5, 3/5 రాసాం కదా. అలాగా ఇక్కడ 10 భాగాలు చేసాం. 10 భాగాలు చేసాం కాబట్టి 9 లైన్స్ రాసాం. 1 2 3 4 5 6 7 8 9. ఆ 9 లైన్స్ రాసినప్పుడు 10 భాగాలు అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి 1/10, 2/10, 3/10 అయ్యి ఇక్కడికి 12/10 ఎందుకు ఏంటంటే ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం కూడా మీకు చూపించాం కాబట్టి ఇది అపక్రమ భిన్నం కాబట్టి 12/10. ఆ 12/10 నేను ఎలా రాస్తాను? ఇక్కడ 1.2 అని రాస్తా సెంటీమీటర్స్. ఇది మీకు ఫస్ట్ క్లాస్లో కన్వర్షన్ టేబుల్ చెప్పినప్పుడు మీటర్స్, డెసిమీటర్స్, డెకామీటర్స్, హెక్టామీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ కూడా చెప్పాను మీకు. ప్రతిదీ 10 డిఫరెన్స్ ఉంటుంది. మల్టిప్లై చేయడము, డివిజన్ చేయడం కూడా మీకు నేర్పాను ఫస్ట్ క్లాస్లో. సో కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమని చెప్తామంటే ఇక్కడ 2 మిల్లీమీటర్లు అని చెప్తాం. ఎన్ని మిల్లీమీటర్లు అండి? 2 మిల్లీమీటర్లు అంటాం. అంటే 1/10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీమీటరు. ఇది ఎలా వచ్చిందంటే ఆ కన్వర్షన్లోనే 1 సెంటీమీటర్ కావాలంటే మిల్లీమీటర్స్ చెప్పాలంటే 10తో మల్టిప్లై చేయాలి. అదే 1 మిల్లీమీటర్ కావాలంటే సెంటీమీటర్లోకి మార్చాలంటే 10తో డివైడ్ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఇది దశాంశము. ఇక్కడ దశాంశాలు అంటే ఇప్పుడు సహసంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలాగా ఇది ఒక వేరే సంఖ్యలు కాదు. ఈ భిన్నాన్ని ఇలా చూపించాం. కాకపోతే ఇక్కడ భిన్నంలో ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే హారము 10 అవ్వాలి, 10 యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. ఇది ఎందుకు వచ్చింది, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నెంబర్స్ని ఒకసారి మనం రాసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలో నెంబర్స్ని మనం రాసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 568 అని రాశాను. 568.
ఇక్కడ 568లో 5 యొక్క స్థాన విలువ ఎంతండి? 100. 6 యొక్క స్థాన విలువ 10. 8 యొక్క స్థాన విలువ 1. ఇక్కడ మీరు స్థాన విలువను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 100ల స్థానం ఉంది, తర్వాత 10ల స్థానం ఉంది, తర్వాత 1ల స్థానం వచ్చింది. అంటే ఏం జరుగుతుంది? ఎడమ నుంచి కుడికి వెళ్తున్నప్పుడు 10తో భాగిస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100ని 10తో భాగిస్తే 10 వస్తుంది, 10ని 10తో భాగిస్తే 1 వస్తుంది. కుడివైపు నుంచి ఎడమ వైపుకి వస్తున్నప్పుడు గుణిస్తున్నాం. 1 × 10, 10 × 100. 100 తర్వాత స్థానం 1000, అంటే 100తో గుణించాం. 1000 తర్వాత స్థానం 10,000, అంటే ఇంకో 10 చేత గుణించాం. ఎటు నుంచి అండి? జాగ్రత్తగా వినండి. కుడి నుంచి ఎడమకు వస్తుంటే 10 చేత ఏం చేయాలి? గుణించాలి. మరి ఎడమ నుంచి కుడికి వెళ్తుంటే 10ని ఏం చేయాలి? భాగించాలి. అంతే కదండి. సో ఇక్కడ 10,000ని 10తో భాగిస్తే 1000 వస్తుంది, 1000ని 10తో భాగిస్తే 100 వస్తుంది, 100ని 10తో భాగిస్తే 10 వస్తుంది, 10ని 10తో భాగిస్తే 1 వస్తుంది. మరి ఇప్పుడు 1ని కొంచెం ఎదరకెళ్ళాము. 1ని 10తో భాగిస్తే ఏం రావాలి? 1/10. మళ్ళీ దీన్ని 10తో భాగిస్తే ఏం రావాలి? 1/100. సో ఈ 1/10ని చూపించేదే దశాంశము. అంటే ఇక్కడ 2 పెట్టాను అనుకోండి. 2 యొక్క స్థాన విలువ ఎంత? 1/10. 3 యొక్క స్థాన విలువ ఎంత? 1/100. అంటే ఇక్కడ ఎన్ని 10వ భాగాలు ఉన్నాయి? 2 10వ భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 100వ భాగాలు ఉన్నాయి? 3 100వ భాగాలు ఉన్నాయి. అంటే దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే 5 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 8 × 1 ప్లస్ 2 × 1/10, అలాగే 3 × 1/100. ఇది ఎన్ని 10వ భాగాలు ఉన్నాయి అంటే మనకి చెప్పేది. అలాగే ఇక్కడ ఇది ఎన్ని 100వ భాగాలు ఉన్నాయి అంటే మనకి చెప్పేది. ఇది దశాంశము యొక్క పరిచయం. అసలు దశాంశం అంటే ఏంటి, దశాంశము యొక్క ఇదేంటి. అలాగే ఇప్పుడు మనం ఒక భిన్నాన్ని దశాంశంలో రాయాలన్నా, దశాంశాన్ని భిన్నాల్లో రాయాలన్నా ఎలా రాస్తాం? సింపుల్ థింగ్. ఇక్కడ 2/10 ఉంది అంటే 2 10వ భాగాలు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 10వ భాగం ఫస్ట్ ఇక్కడే కదా, పాయింట్ తర్వాతే కదా. సో 0.2 అని రాస్తాం. అలాగే ఒక 100వ భాగం రాయాలనుకోండి, అంటే 35/100 అని ఉందనుకోండి, అప్పుడు ఏం రాయాలి? 0.35 అని రాయాలి. ఇక్కడ 2 ప్లేసెస్ ఉండాలి. అలా కాకుండా ఒక నెంబరే ఉంది సార్, కానీ 100 ఉంది, 2/100, అప్పుడు ఏం రాస్తాం? 0.02. ఎందుకంటే డెసిమల్ తర్వాత ఫస్ట్ స్థానం 10వ భాగం, తర్వాతది 100వ భాగం. ఇది 100వ భాగం 2 కాబట్టి ఇక్కడ 100వ భాగం దగ్గర 2 రావాలి. అదే సింపుల్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ 3/10,000 అన్నాను అనుకోండి, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు 4 జీరోస్ని నేను రాయాలంటే ఇది 4వ ప్లేస్లో ఉండాలి. ఇది ఎప్పుడు 4వ ప్లేస్లో ఉండాలి? డెసిమల్ తర్వాత. డెసిమల్ తర్వాత 4వ ప్లేస్లో ఉండాలంటే మిగిలిన 3 ఏమో అది జీరోస్ అవ్వాలి, ఇంకే నెంబరు లేదు కాబట్టి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5734/100 ఉందనుకోండి. దీన్ని దశాంశాల్లో రాసేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని భాగాలు ఉండాలి? 2 భాగాలు ఉండాలి. దాని ముందు భాగాలు 1లు 10లు, అంతే కదండి. సో ఇది 2 భాగాలంటే ఇక్కడి నుంచి ఇది 100వ భాగం, ఇది 10వ భాగం. సో 100వ భాగము 10వ భాగము వెంటనే పాయింట్ పెట్టి నెక్స్ట్ అది 1/10ని మళ్ళీ 10 చేత గుణిస్తే 1ల స్థానం రావాలి, తర్వాత మళ్ళీ 10ల స్థానం రావాలంటే ఇది 57.34 అవుతుంది. సో ఇలా భిన్నాల్లో ఉన్నదాన్ని దశాంశంలోకి మార్చడం, దశాంశంలో ఉన్నదాన్ని భిన్నాలకు మార్చడం. సో దశాంశంలో ఉన్నదాన్ని భిన్నాలకు మార్చడం మనకి చాలా ఈజీ కదండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 7.2 ఉందనుకుందాం. 7.2 అంటే పాయింట్ తర్వాత ఇది ఏంటి? ఇది ఎన్నో భాగం? 10వ భాగం. సో కాబట్టి 10వ భాగం కాబట్టి 72/10 10వ భాగం కాబట్టి. అంటే ఎన్ని 10లు ఉన్నాయండి ఇక్కడ? 2 10లు ఉన్నాయా? కాదు, 72 10వ భాగాలు ఉన్నాయి, అంతే కదండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 567/100 అని అనుకోండి. 100లు ఎక్కడి నుంచి వస్తాయి చూడండి, ఇక్కడ 2 ప్లేసెస్లో ఉండాలి కాబట్టి 7 100స్లో ఉండాలి, 6 ఏమో 10స్లో ఉండాలి కాబట్టి 0.5. సో ఇది 10వ భాగం, ఇది 100వ భాగం కాబట్టి దీన్ని మనం 5.67 అని రాసాం. సో ఇదే 0.02 అన్నారనుకోండి, దీన్ని ఎలా రాయాలి? ఇక్కడ 2 100 భాగాలు ఉన్నాయి కాబట్టి 2/100. అలా కాకుండా 0.67 అన్నారనుకోండి, ఎన్ని 100లు ఉన్నాయి? 67/100వ భాగాలు. ఇక్కడ 100లు కాదు, 100వ భాగం కాబట్టి అలా 100ల కింద రాయాలి. సో ఇక్కడ డెసిమల్స్ని మనం ఖచ్చితంగా
ఎన్నో భాగము 100 దశాంశం అనగానే దశ అంశము 10 యొక్క భాగాల కిందే మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8.5లో ఇది 8 అనేది ఏ భాగము? పూర్ణాంక భాగం. దశాంశ భాగం ఎవరు? 5. అంటే ఇది 8 ప్లస్ 0.5 కింద ఉన్నట్టు. సో 8 కిందే ఉంటుంది. 0.5 అంటే 5/10. ఎన్ని పదులు ఉన్నట్టు ఇక్కడ? 5 10వ భాగాలు ఉన్నట్లు. సో పదాలు అలాగా మీరు చక్కగా ప్రయత్నించండి. పేజ్ నెంబర్ 101లో ఉన్న ప్రయత్నించండి లెక్కల్ని మీరు రాయండి, ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని ఇది ఉన్నాయి అనేది. అలాగే పేజ్ నెంబర్ 102లో ఉన్న 6th దాంట్లో ఉన్న ఆ టేబుల్, అలాగే రూపీస్లో వాటిలో రూపీస్ని పైసల్లోకి మార్చేటప్పుడు మనం ఖచ్చితంగా దశాంశాలు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 325 పైసలు అన్నారు అనుకోండి. సో దీన్ని రూపాయల్లో మార్చేటప్పుడు ఏం చేస్తాం? 3 రూపీస్ 25 పైస్ కదండి. సో ఇది ఎలా పెడతాం? 3.25 పెడతాం. ఎందుకని 3.25 పెడతాం? ఇది పూర్ణాంక భాగం రూపాయలు, ఇది అందులో భాగాలు 10వ భాగం 100వ భాగం కాబట్టి 3.25 కింద రాస్తాం. సో ఇవి చేయండి కూడా మీరు ఫినిష్ చేయండి. అలాగే 7.4లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగినవన్నీ కంప్లీట్ చేయండి. అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడ వరకు అంటే మీరు 4th రోమన్ వరకు ఫినిష్ చేయొచ్చు. ఆ రిమైనింగ్ టాపిక్ మనం రేపటి క్లాస్లో ఫినిష్ చేసి దీని తర్వాత దశాంశ భిన్నాల సంకలన వ్యవకలనం గురించి కనుక మనం పర్ఫెక్ట్గా మాట్లాడుకున్నట్లయితే దీంతో మనకి రేపటి క్లాస్తో 6th క్లాస్లో సంఖ్యామానం ఫినిష్ అవుతుంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. గుడ్ లక్. థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ అగైన్.